అందరికీ నమస్తే. కొన్ని మనము బయట కొంటుంటామండి. ఇంట్లో రెడీమేడ్గా తయారు చేసుకునేవి కాకుండా ఈ కారం అయితే చాలా బెస్ట్ అనే చెప్తాను. ఆశీర్వాద్ మసాలా కారం అండి. మనం ఫ్రైల్లో కానివ్వండి, చట్నీల్లో కానివ్వండి, ఇలా ఇది వేసుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది. ట్రై చేయండి మీరు. నేను చెప్పడం కాదు, మనం అన్నీ కొంటుంటాం కాబట్టి ఏవంటే అవి కాకుండా కొంచెం మంచి క్వాలిటీ, మంచి బెస్ట్గా ఉన్నాయనే చెప్తున్నాను నేను. ఇదైతే ఇది డొనెక్స్ పౌడర్ అండి. ఇదైతే మనం బాత్రూంలో అలా వేసి ఒక్కసారి అలా చీపర్తో రుద్ది పెట్టేస్తే ఎంత కొత్తగా వచ్చేస్తాయండి టైల్స్. మురికంతా పోయి మనం ఏమంటే అవి కాస్ట్ పెట్టి తెస్తుంటాము, అంత అవసరం లేదండి. షింక్లో కూడా ఇది వేసి కాస్త రుద్ది పెడితే చాలా క్లీన్ అవుతాయి. 2 సార్లుగా వాడుకోవచ్చు. 10 రూపీయే, మన బడ్జెట్కి కూడా మనకి బెస్ట్ అనే చెప్పాలి. ఇదండి 5 రూపీ. ఇది విమ్ అసలు ఇది మనం సోప్స్ వాడతాం కదండి. దీంట్లో మనం ఒక్కసారి లెమన్ ఉంటుంది, మనం ఎప్పుడు లెమన్స్ వాడుతుంటాము. అవి పాడైపోయినా కొంచెం రసం ఉన్నవి అయితే ఇవి సోప్లో కొంచెం పిండి పెట్టేసి మనం గిన్నెలు కడితే నీసు వాసన ఉండదు, జిడ్డు ఉండదు, ఎంత తల మెరుస్తాయి. అసలు మనకి ఆ సోప్ అనేది మనకి దాంట్లో ఉన్న కెమికల్ అనేది మనకేవి దరిదాపులు రాదు. లెమన్ దీంట్లో పిండడం వల్ల పిండి మనం వాష్ చేసి గిన్నెలు కడిగే ముందు పిండుకోవాలి. ఆ పిండిన తేమంతా అయిపోయే వరకు మనం వాడేసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ వాడుకునేటప్పుడు కొంచెం లెమన్ పిండుకుంటే ఆ గిన్నెలు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి. మంచి క్వాలిటీ, మంచి బెస్ట్ అనే చెప్పాలండి. ఇవైతే నేను ఇప్పుడు ప్రస్తుతం నాకు వచ్చిన సరుకుల్లో నేను ఇవి చూపిస్తున్నాను, వీటి గురించి చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. నేను ఈ కారం గురించి చెప్తున్నానని ప్యాకెట్స్ వాడతానని అనుకుంటుందండి. నేను ఎప్పుడు కూడా కారపొడి మిషన్ కాడించుకునే పెట్టుకుంటాను. పసుపు, ధనియాల పొడి కూడా మిషన్ కాడిచ్చే పెట్టుకుంటాను. గాజు సీసాలో వేసుకుంటాను. అవి కూడా నేను అలాగే పెట్టుకుంటానండి. ప్యాకెట్స్ అయితే వాడను. కాకపోతే ఇవైతే చాలా రుచి, టేస్ట్, మంచి స్మెల్ ఉంటాయండి. నేను ఇది వాడాను కాబట్టి చాలా రుచిగా ఉంది కాబట్టి ఇది బెస్ట్ అండి. దీంట్లో ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు, అందుకే చెప్పాను. అన్ని విషయాలంటే కొన్ని బిస్కెట్స్ కానివ్వండి, కొన్ని మనం తెచ్చుకునే వస్తువుల్లో కొంచెం బెస్ట్గా ఉండేవి అనేది నేను చెప్పడం జరుగుతుంది. నేను వాడాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. బెల్లం చక్కెర అండి, మనకు ఎక్కువ వైట్గా ఉండేది తీసుకోకూడదండి. కొంచెం కలర్ బ్రౌన్గా ఉండాలి. ఇదైతే అలాగే ఉంది. రేషన్లో ఇచ్చిన పంచదార అండి, చాలా బెస్ట్గా ఉంది, మంచి క్వాలిటీ అండి. ఇలాంటివే వాడాలి. మనకి ఎక్కువ వైట్గా ఉండేవి వాడకూడదు. బెల్లమైనా సరే అండి, మనకి ఎక్కువ డార్క్ బ్లాక్గా ఉండేవే మంచి బెల్లం అండి. కలర్ ఉంటుంది, ఎల్లోగా ఉండకూడదండి. దాంట్లో కల్తీ ఉంటుంది. డార్క్ బ్లాక్గా ఉంటేనే మంచిదండి. ఇలాంటివి నేను ఎందుకు చెప్తున్నానంటే బెస్ట్గా ఉన్నాయి, నేను వాడాను కాబట్టి చెప్తున్నాను. మీరేమీ అలా అనుకోవద్దు. అవి బెస్ట్ అండి. నిజంగా కలర్ వైట్గా ఉండకూడదండి, ఎక్కువ డార్క్గా. నేను ఇది ఫోన్లో బాగా వైట్ అనిపిస్తుంది, కాకపోతే ఇది మామూలుగా చూస్తే కొంచెం బ్రౌన్గా ఉంది, అంత వైట్ అయితే లేదు. ఎక్కువ పంచదార అలా వాడాలండి. బెల్లం అయినా సరే ఎక్కువ బ్లాక్గా ఉండాలి, ఎల్లోగా ఉండకూడదు. కొన్ని అయితే ఎల్లోగా ఉంటాయి, అలాంటివి వాడకూడదండి. ఓకే, థ్యాంక్ యూ అండి. కొన్ని చెప్తుంటాను, మీకు ఏవి బెస్ట్ అనేది మీకు తెలుసు, కాకపోతే నేను చెప్తున్నాను, నేను వాడుతున్నాను, బెటర్ అండి అని చెప్తున్నాను అంతే. ఓకే.